సత్యసాయి జిల్లాలో మనం పిల్లలు 5 నుంచి 0 అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు సంఖ్య 1,76,287గా గుర్తించాము. వీళ్ళకి పోలియో చుక్కలు వేయడానికి బూత్స్ అన్ని కూడా మనం అరేంజ్ చేస్తున్నాము 32 మండలాల్లో. బూత్స్ సంఖ్య 1011. అలాగే మనం అరేంజ్ చేసుకున్న ట్రాన్సిట్ బూత్స్ అంటే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ కవర్ చేసుకోవడానికి అరేంజ్ చేసిన ట్రాన్సిట్ బూత్స్ వచ్చి 65 ఉన్నాయి. మొబైల్ టీమ్స్ అంటే ఇండ్లలో కాకుండా టెంట్లు వేసుకొని స్లమ్ ఏరియాస్ లో, అలాగే కొంతమంది హార్డ్ టు రీచ్ ఏరియాస్ అంటే వాళ్ళ బూత్ వరకు రావడానికి ట్రాన్స్పోర్టేషన్ లేని ఏరియాస్ గా గుర్తించినవి కూడా వాళ్ళని కవర్ చేయడానికి అన్నట్టుగా మొబైల్ టీమ్స్ కూడా మనం 65 మొబైల్ టీమ్స్ అరేంజ్ చేసుకున్నాము. సో మన జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం దిగ్విజయంగా నిర్వర్తించడానికి అన్ని ప్రోగ్రామ్స్, అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకున్నాం. ఇందులో లైన్ డిపార్ట్మెంట్స్ అంటే అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా, మెప్మా వీళ్ళందరినీ హెల్ప్ కూడా తీసుకుంటున్నాము. వీళ్ళందరి సహకారంతో మన హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో ఆశాస్, ఏఎన్ఎంస్, ఎంఎల్ఎస్పీస్, అలాగే మనకు సూపర్వైజర్ స్టాఫ్, తర్వాత పిహెచ్సిలు పనిచేసే కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ అంటారు ఫార్మసీ ఆఫీసర్స్, వీళ్ళందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ దిగ్విజయంగా నిర్వర్తిస్తామని మీకు తెలియజేస్తున్నాము. తల్లిదండ్రులు కోరేది కూడా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల్ని తప్పకుండా బూత్ వాళ్ళ ఏరియాలో అరేంజ్ చేసిన బూత్ దగ్గరికే తప్పకుండా 28వ తేదీ వేయించుకోవాలని కూడా కోరుతున్నాం. 100% అనేది పర్ఫార్మెన్స్ మనకు 28వ తేదీ రావాల్సిందిగా కూడా చాలా అవసరం ఉంది. ఎందుకంటే కొద్దిమంది ఉన్నా కూడా ఇంటి దగ్గరకు వస్తారులే అని వేసుకుందాంలే అని నిర్లక్ష్యం కొద్దిమందిలో ఉంది. కాబట్టి ఈ నిర్లక్ష్యం అనేది వదిలేసి బూత్ దగ్గరికే వెళ్లి వేయించుకోవాలని ప్రతి తల్లిదండ్రులని కోరుతున్నాం. ఎంతైనా అవసరం ఉంది వాళ్ళ సహకారం కూడా. ఎందుకంటే పవర్ కట్ అనేది ఉండకూడదు. ఎందుకంటే మనం ఐస్ ప్యాక్స్ అనేది మేనేజ్ చేయడానికి ఐస్ ఫ్యాక్టరీస్, నియర్ బై ఐస్ ఫ్యాక్టరీస్ దగ్గర ఐస్ క్యూబ్స్ అవి తీసుకుంటుంటాము. అలాగే పిహెచ్ లో మనకు డీ ఫ్రీజర్, ఐఎల్ఆర్ ఉంటుంది. 24 గంటలు పవర్ సప్లై ఉన్నప్పుడు మనం కోల్డ్ చైన్ మెయింటెనెన్స్, టెంపరేచర్ ఐఎల్ఆర్ 2 to 8+ మెయింటైన్ చేయడానికి మనం చేయగలము. అలాగే డీ ఫ్రీజర్ -15 to -20 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఐస్ ప్యాక్స్ అంటే చాలా ఐస్ అనేది గట్టిగా ఫామ్ కావాలంటే కూడా 24 hours పవర్ సప్లై ఎంతైనా ఉంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారం కూడా ఇందులో ఎంతైనా ఉంది. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం, కూడా లెటర్ పెట్టాము పవర్ సప్లై కంటిన్యూస్ ఉండాలనేది. ఈ ఇన్స్ట్రక్షన్స్ స్టేట్ నుంచి రావడం, ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ సహకారం కోరడము, అలా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ చేయడం, అన్ని ప్రోగ్రామ్స్ కూడా మనము విజయవంతంగా నిర్వర్తించాము. అలాగే పల్స్ పోలియో కూడా 28వ తేదీ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తామని, మిగిలిన 5%, 2 to 3% ఆర్ 2 to 5% పిల్లల్ని కూడా హౌస్ టు హౌస్ యాక్టివిటీ 29, 30 తేదీల్లో కూడా కవర్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.